హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు టమాటోలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదండి మార్కెట్లో. ఇవి తెచ్చి పెట్టేసామంటే కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటాయి పెట్టిన కాడ. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ తీసేసుకోండి. కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేయాలి. మొత్తం టమాటోలకి ఇలా అప్లై చేసేసుకొని మనము ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. లేదు మేము బయటే పెడతాము అన్నా కూడా ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. అసలు పాడవవు, తొందరగా పండవవు కూడాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బెండకాయలు కట్ చేసిన తర్వాత ఈ కాడని అసలు వేస్ట్ని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఇలా కట్ చేసినవి పక్కన పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఓవర్ నైట్ ఇలా పెట్టేసేయాలి. ఓవర్ నైట్ ఇలా పెట్టేసామనుకోండి, బంకలాగా వస్తాయండి వాటరు. ఇందులో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. అప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఒక గ్లాస్లోకి వాటర్ని తీసేసుకోవాలి. ఒక గ్లాస్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఒక ముప్పావు గ్లాస్ అయినా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ముప్పావు గ్లాస్ తీసుకున్నాను. ఈ వాటర్ని రోజు పరగడుపున తీసుకోవడం వల్ల ఎవరికైనా తెల్లబట్ట పోతూ ఉంటుంది కదండి, హీట్ ఎక్కువ అవడం వల్ల కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ తెల్లబట్ట అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వాటర్ని తాగడం వల్ల రోజు రోజుకి తెల్లబట్ట అనేది కంట్రోల్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. అలాగే ఈ మిగతా వాటర్ ఉన్నాయి కదండి, ఇవి కూడా పడేసే అవసరం లేదండి. ఇందులోకి ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకో గ్లాస్ వాటర్ వేసేసి వీటిల్ని చక్కగా ఇలా ఒకసారి ఇలా తిప్పేసి మనము వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ని మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం కదా, చిన్న చిన్న మొక్కలు ఇలాంటివి ఇంటి దగ్గర పెట్టుకునే ఉంటాం పాట్స్లో. అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక ఇచ్చినట్టయితే పువ్వులు బాగా పూస్తాయండి. మందారం చెట్టులు కానీ గులాబీలు కానీ చాలా బాగా పూస్తాయి. ట్రై చేసి చూడండి. అంతే కదండి, ఈ వాటర్లో షాంపూ కలుపుకొని మనం హెడ్ బాత్ చేసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే దురద, చుండ్రు ఇలాంటిది కూడా పోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. కళ్ళ కింద ఎవరికైనా ఎక్కువగా నల్లగా ఉన్నట్టయితే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసాను. తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసేసేయాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేయకూడదు. నేను ఇక్కడ కొద్దిగా ఇలా వేసేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పట్లో అయితే ఎక్కువ ఫోన్ చూడడము, అలాగే ల్యాప్టాప్ ముందర ఎక్కువసేపు కూర్చోవడము, దానివల్ల ఎక్కువగా కళ్ళ కింద నలుపు వచ్చేస్తూ ఉంటుందండి. సరిగ్గా నిద్రపోకపోవడము నైట్లో, అందువల్ల నల్లపు వచ్చేస్తూ ఉంటుంది కళ్ళ కింద. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి దీన్ని నైట్ పడుకునే ముందు ఇలా కళ్ళ కింద ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా అప్లై చేసేసి వదిలేయాలి. పొద్దున్నే లేచి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక వారం రోజులు ట్రై చేసి చూడండి. మీరే తేడా అయితే గమనిస్తారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, అలాగే తలలో చుండ్రు ఎక్కువగా ఉంది, పోవట్లేదు అన్నవాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక ఉసిరికాయ అయితే తీసేసుకున్నాను. ఈ ఉసిరికాయ అయితే మన హెయిర్కి చాలా మంచిది. రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల దగ్గు, జలుబు ఇలాంటివి కూడా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. నేను ఇక్కడ ఒక ఉసిరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. నా దగ్గర ఆల్రెడీ చేసుకున్నది ఉందండి ఆయిల్. ఈ వీడియో కోసం అనేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఒక స్పూన్ మెంతులు వేసాను. తర్వాత ఆముదం వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ల ఆముదం అయితే వేసేసాను. తర్వాత కొబ్బరి నూనె వేస్తున్నాను. ఆముదం వేయడం వల్ల హెయిర్స్ అనేవి చాలా బాగా నల్లగా వస్తాయి. అందుకని ఆముదం వేసుకోవాలండి. తెల్ల వెంట్రుకలు తొందరగా రాకుండా ఉంటాయి ఆముదము తలకు పెట్టుకోవడం వల్ల. కొబ్బరి నూనె వేసేసాను. కొబ్బరి నూనె వేసేసిన తర్వాత దీన్ని మనము స్టవ్ మీద పెట్టి బాగా కాచుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నాను. మీరు కాస్త పెద్ద గిన్నె తీసేసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ చేసినది ఉంది కాబట్టి చిన్నగా కొద్దిగా చేసి చూపిస్తున్నాను. బాగా ఇలా ఉడికించుకోవాలి. మనకు ఈ ఉసిరికాయలు మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి. ఉసిరికాయలు, మెంతులు కాస్త కలర్ అయితే చేంజ్ అవ్వాలి. బాగా నురుగు వస్తుందండి. ఈ నురుగు మొత్తం తగ్గిపోయేదాకా ఉడికించుకోవాలి. కాస్త పెద్ద గిన్నె తీసుకున్నట్టయితే పొంగిపోకుండా ఉంటుంది. చిన్న బౌల్ తీసుకుంటే తొందరగా పొంగిపోతుంది కిందికి నురుగుతో. ఇలా బాగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించి నురుగు మొత్తం ఆగిపోయిన తర్వాత మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఉసిరికాయ అనేది మన హెయిర్కి చాలా మంచిది. ఈ హెయిర్ ఆయిల్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చుండ్రు కానీ అలాగే
హెయిర్స్ రాలడం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే వెంట్రుకలు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతాయి. ఇలా చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నురుగు మొత్తం పోయిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసినట్లయితే ఇందులో ఉన్న గుణాలు మొత్తం ఈ ఆయిల్లోకి దిగేస్తాయి. దీన్ని మనము ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తలకి రాసుకోవచ్చు. ఈ ఆయిల్ మనం తలకు రాయడం వల్ల డాండ్రఫ్ కానీ ఎయిర్ ఫాల్ కానీ ఏది ఉండదు. ట్రై చేసి చూడండి. ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానికి బదులుగా చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి కనుక దీంతో ఇలా కవర్ చేసేసామనుకోండి, చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఎంతో కొద్దిగా. ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా స్వీట్స్ ఏదైనా మనము బాక్స్ ఇంట్లో చేసినవి కానీ బయట తెచ్చినవి కానీ ఇలా బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా, చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ తీసేసుకోండి. ఒక టిష్యూ కానీ లేదంటే ఒక కొంచెం కాటన్ కానీ తీసేసుకొని తర్వాత కొద్దిగా వెనిగర్ వేసేసేయండి. ఇలా వెనిగర్ వేసేసి ఈ డబ్బా చుట్టూ ఇలా తుడిచేసేయాలండి. ఇలా ఈ వెనిగర్తో ఇలా కనుక తుడిచేసామనుకోండి, చీమలు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ స్మెల్కి అసలు చీమలు అనేవి రావు. నెక్స్ట్ మనము పూరీలు చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు అస్సలు పొంగవు. బాగా పొంగుతూ రావాలి, హోటల్ స్టైల్లో పూరీలు రావాలి అంటే ఇలా చేసి చూడండి. ముందుగా గోధుమ పిండి తీసేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల చిరోటి రవ్వ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 గిన్నెల పిండికి 2 స్పూన్ల చిరోటి రవ్వ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి. కొద్దిగా షుగర్ వేసేసి తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మనం బాగా ఇది కలుపుకోవాలి. నీట్గా ఇలా వాటర్ వేయకుండా ముందుగా బాగా ఇలా కలిపేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకూడదు. వాటర్ వేసేసినట్లయితే పల్చగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే పొంగుతూ వస్తాయండి పూరీలు. మనం ఎన్ని పూరీలు చేసినా కూడా పొంగుతూ వస్తాయి. చూడండి ఇలా అయితే ఉండాలి పిండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి. పైన వైపు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకుంటే బాగా నానుతుందండి. తర్వాత చూడండి పూరీలు వేసి చూపిస్తాను ఎంత బాగా పొంగుతూ వస్తాయో. ఎన్ని గంటల తర్వాత చేసినా కూడా మీరు పూరీలు అనేవి ఇలాగే పొంగుతూ ఉంటాయండి. ఎప్పుడు కావాలో అప్పుడు మనం పూరీలు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్ మనం ఒక్కొక్కసారి డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదండి, ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇలా ఒక లిక్విడ్ అయితే రెడీ చేసేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నాను. అందులోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. తర్వాత వెనిగర్ వేస్తున్నానండి. కొద్దిగా వెనిగర్ వేసేసి తర్వాత నిమ్మ చెక్క అండి, ఒక హాఫ్ నిమ్మ చెక్క ఇలా పిండేసుకున్నాం అనుకోండి. వెనిగర్ వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ని ఇందులో ముంచేసేయాలండి. బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసేసుకొని ఇందులో ముంచేసి ఈ వాటర్తో కనుక మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. చూడ్డానికి నీట్గానే ఉంది కానీ ఎక్కువ జిడ్డు మరకలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయండి. ఒకసారి వాటర్ కూడా చూపిస్తాను. నేను క్లీన్ చేసిన వాటర్ చూడండి ఎంత వైట్గా అవుతూ ఉందో ఇలా తుడిచామంటే. ఎప్పుడు మనం మొత్తం తీసి కడగలేం కదండి, ఇలా అప్పుడప్పుడు ఇలా తుడుచుకున్నామంటే చాలా నీట్గానైతే ఉంటుంది. చూడండి వాటర్ అయితే ఎంత గలీజ్గా అయిపోయాయో. ఇలా క్లీన్ చేసుకున్నామంటే వారానికి ఒకసారో లేదంటే ఒక 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఎక్కువగా రైస్ని కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గానే చేస్తూ ఉంటానండి. ఇలా చేసినప్పుడు చూడండి, మనకి అన్నంలో వచ్చే గంజి ఉంటుంది కదా, ఇది చిక్కగా రావాలి, గట్టిగా ఉండాలి అంటే వాటర్ కాస్త తక్కువగా పెట్టాలండి. నేను ఇక్కడ తక్కువగా పెట్టేసి గంజి అయితే వంపేసుకుంటున్నాను. ఇది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. స్కిన్కి అప్లై చేయాలి అంటే దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసేసి స్కిన్కి అప్లై చేసినట్లయితే స్కిన్ చాలా బాగా మెరుస్తూ ఉంటుంది. అలాగే దీన్ని మనము హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, అలాగే పల్చగా అయిపోయింది, స్మూత్గా లేదు హెయిర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా ఇలా గంజి వంపేసుకొని ఇది చల్లారాక అందులోకి 1 స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకోవాలి. కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము తలకి పెడుతూ ఉండాలండి. హెడ్ బాత్ చేసేకి ఒక 1 అవర్ ముందు పెట్టేసుకోవాలి. వారంలో 2 రోజులు ఇలా పెడుతూ ఉన్నట్లయితే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకి గ్రో అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు వానాకాలం కదండి, ఆనియన్స్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి, అలాగే మలకలు వచ్చేస్తూ ఉంటాయి.
అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు ఇంకా వానాకాలం వచ్చేసింది కదండి, ఆనియన్స్ రేట్లు కూడా ఎక్కువైపోతాయి. అందువల్ల ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చూడండి, ఇలా బుట్టెలో వేసేటప్పుడు కింద వైపు ఒక పేపర్ కానీ, ఒక న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక కవర్ కానీ వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి. ఇలా నేను ఇక్కడ ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా పిల్లలు పేపర్స్ ఏదైనా ఉంటాయి కదా, ఇలాంటివి తీసేసుకొని ఇలా ఉండల్లాగా చేసేసి అక్కడొకటి అక్కడొకటి ఇలా పెట్టేసేయండి. ఇలా కనుక పెట్టినట్లయితే ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి, మలకలు రాకుండా ఉంటాయండి. ఏవైనా ఆనియన్స్ కుళ్ళిపోయినా ఉంటే ముందుగానే పక్కన తీసేసేయండి. తీసేసి ఇలా గనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా ఉంటాయి. కొన్నిసార్లు నిమ్మకాయలో రసం తీయాలంటే రసం అసలు రానే రాదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా నిమ్మకాయలు, అందువల్ల రసం అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్లు తీసేసుకోండి. నీళ్లు తీసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా వేసి వదిలేసామనుకోండి, నిమ్మరసం అనేది చక్కగా వస్తుందండి. నిమ్మకాయ మెత్త పడుతుంది కాబట్టి రసం బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. కొంతమంది ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉంటాయండి, అవి ఏం చేసినా పోవు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 2-3 స్పూన్ల గోధుమ పిండి తీసేసుకోండి. అందులోకి కొద్దిగా చక్కెర వేసేసుకోండి. చక్కెర వేసేసిన తర్వాత అగ్గిపెట్టె ఉంటుంది కదా, అగ్గి పుల్లలు తీసేసుకోవాలి. ఒక 4-5 అగ్గి పుల్లలు ఇలా తీసేసుకొని ఈ ముందు వైపు ఈ నల్లటి భాగం ఉంటుంది కదా, దీన్ని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఈ గోధుమ పిండిలోకి ఒక 4-5 అగ్గి పుల్లల్ని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఈ రెమెడీ అయితే ఎలుకలకు చాలా బాగా పనిచేస్తుందండి. ఎన్ని రెమెడీస్ చేసినా కూడా పోవు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలకలు కనుక ఒకసారి దీని స్మెల్ చూసాయంటే ఇంకొకసారి అస్సలు రానే రావు అక్కడికి. బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి. నేను ఇక్కడ చేత్తోనే కలిపేస్తున్నాను, ఎందుకంటే స్పూన్లో నీట్గా కలవదు, అందుకోసమని ఇలా చేత్తోనే బాగా ఇలా కలిపేసుకోవాలి. చిన్నపిల్లలు కానీ ఏదైనా పెట్స్ కానీ ఇంట్లో ఉంటే చూసుకోవాలండి, ఎందుకంటే మనం అగ్గి పుల్లలు వేసాం కదా, అందుకని చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనము ఎక్కడెక్కడైతే ఎలకలు వస్తాయో చూసుకొని అక్కడ పెట్టేసేయాలండి. నైట్లో ఇలా పెట్టేసి మనము ప్రొద్దున్నే లేవగానే తీసేసామంటే సరిపోతుంది. నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ స్టవ్ కాడ ఎక్కడెక్కడ మీకు ఎలకలు వస్తాయి అనిపిస్తుందో ఫ్రిడ్జ్ కింద కూడా వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ వైర్లు కూడా కొరికేసిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఉండల్లాగా ఇలా చేసేసి పెట్టేసేయండి. అవి అస్సలు రావు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏలక్కులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఏలక్కులు అయితే మన హెల్త్కి చాలా మంచివి. ఒక 2 ఏలక్కులు తీసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఇది దేనికంటే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఊపిరి తీసుకున్నా కూడా వాళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసేసుకోండి. వాటర్లోకి ఇలా వేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి తాగేసేయాలి. పరగడుపున తాగాలండి. ఇలా కనుక తాగినట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వెళ్ళిపోతాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నోట్లో దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఈ యాలక్కులు అనేవి మనకు చాలా మంచిది, గ్యాస్ట్రిక్ కూడా అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్నవి కాబట్టి మనము ఒక వారం ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మనము బంగాళదుంప ఫ్రై కానీ లేదంటే కూర కానీ వండుతూ ఉంటాం కదండి, వండేటప్పుడు ఇవి అసలు క్రిస్పీగా రావు, మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసేసి మనం వాటర్లో వేసుకోవాలండి. ఇలా వాటర్లో కనుక వేసుకున్నట్లయితే బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇలా వైట్ స్టార్చ్ లాగా ఉంటుంది కదా, ఇది మొత్తం వెళ్ళిపోతే కూర మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి, ఇలా ఒక 2-3 సార్లు ఇలా వాటర్లో కనుక కడిగేసామనుకోండి, ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది కూర. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము శారీ బ్లౌజు ఒక హ్యాంగర్కి వేసి పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పెట్టికోట్ అనేది అస్సలు దొరకదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి. ఏం చేస్తారంటే ముందుగా ఒక హ్యాంగర్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఒక హ్యాంగర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా శారీని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పైవైపు మనము బ్లౌజు అలాగే పెట్టికోట్ కూడాను ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా అన్ని శారీస్ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు ఉంటుంది కదండి శారీ, దీన్ని తీసేసుకొని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసామనుకోండి అసలు పడిపోకుండా ఉంటుంది, నీట్గా అయితే ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అన్ని శారీస్కి మనం ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తొందరగా దొరుకుతాయి. చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇవి అసలు తురమడానికి అవ్వదండి. ఇలా
తురుముకోవాలి అంటే చెయ్యి ఇచ్చేస్తామేమో అనేసి భయమేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఒక ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి కనుక మనము ఇప్పుడు చూడండి, ఇలా కనుక మనము వీడియోలో చూపించిన విధంగా తురుమేసుకున్నాము అనుకోండి, ఎంత మిగిలిపోయిన కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అయినా కూడా మనము ఈజీగా తురుముకోవచ్చు. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చండి. ఇలా మనం కొబ్బరి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఏదైనా ఇలాంటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా, అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా 3 హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ఒక్క దోమ కూడా రాదు. టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా పూరీలు చేసేటప్పుడు తక్కువ నూనెలో బాగా పొంగుతూ రావాలి అని అంటే ఈ ఒక్క టిప్ ఫాలో చేసి చూడండి. ముందు వీటిని ఫ్రై చేయడానికి కడాయి కాకుండా కుక్కర్ పెట్టేసానండి నేను. కుక్కర్లో అయితే మనకు కొంచెం నూనె అయితే సరిపోతుంది. అదే మనము కడాయిలో ఫ్రై చేయాలి అనుకోండి, ఎక్కువ నూనె పోయాల్సి వస్తుంది. అందువల్ల నేను ఇక్కడ కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్లో నూనె బాగా వేడయ్యాక చూడండి పూరి వేసేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ వస్తుందో. ఎప్పుడైనా ఇంట్లో నూనె తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా పొంగుతూ వస్తుందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ పూరి అయితే ఫ్రై చేయడానికి వేసేసాను. ఎంత బాగా పొంగుతూ ఉందో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.